బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు నారాయణ రెడ్డిపేటకి చెందిన వారిగా గుర్తించారు. సెలవు దినం కావడంతో ముగ్గురు స్నేహితులు బీచ్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఘటనా స్థలికి వెంటనే చేరుకున్న మెరైన్ పోలీసులు సముద్రంలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు నారాయణ రెడ్డిపేటకి చెందిన వారిగా గుర్తించారు. సెలవు దినం కావడంతో ముగ్గురు స్నేహితులు బీచ్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఘటనా స్థలికి వెంటనే చేరుకున్న మెరైన్ పోలీసులు సముద్రంలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు నారాయణ రెడ్డిపేటకు చెందిన వారిగా గుర్తించారు. సెలవు దినం కావడంతో ముగ్గురు స్నేహితులు బీచ్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న మెరైన్ పోలీసులు సముద్రంలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, చెప్పండి. ఏదైతే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో విషాద ఘటన చోటు చేసుకునింది. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు ముగ్గురు ఈతకు వెళ్లి సరదాగా ఈతకు వెళ్లి వాళ్ళు గల్లంతైన పరిస్థితి, ముగ్గురు మృతదేహాలు కూడా లభ్యమైనటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు నెల్లూరు నగరం కోటమెట్టకు సంబంధించినటువంటి హమాం తాజీన్ అదిల్ గా గుర్తించారు. అయితే ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడంతో అయితే మాత్రం సర్వత్రా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. అప్పటి వరకు కూడా ఆ తల్లిదండ్రులతో ఆ కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉదయాన్నే వాళ్ళు అల్పాహారం స్వీకరించారు. అందరితో కూడా ఎంతో హుషారుగా గడిపారు. అప్పుడు దాకా బీచ్కి వెళ్ళొస్తామని కూడా ఇంట్లో కూడా చెప్పకుండా వాళ్ళు సరదాగా కూడా ముగ్గురు బీచ్కి వెళ్లారు. ముగ్గురు కూడా లోపలికి వెళ్ళడము, అక్కడి నుంచి వాళ్ళు ముగ్గురు కూడా మృతి చెందిన గల్లంతవడము, గల్లంతైన తర్వాత మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా 3 మృతదేహాలు లభ్యమైన పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ యొక్క ఏదైతే అక్కడ మైపాడు బీచ్ లో ఇది తొలిసారి కాదు. ఎంతో మంది విద్యార్థులు ఈ యొక్క ఎన్నో కుటుంబాలకైతే మాత్రం శోక సంద్రాన్ని ముంచారు. ఎన్నో కుటుంబాలకైతే మాత్రం కన్నీటిని మిగిల్చినటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఇప్పుడు సముద్రం పోటు మీద ఉంది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ వాతావరణం నిన్నటి దాకా కూడా అల్పపీడనం ఉండడము, ఇప్పుడు కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కల్లోలంగా ఉండడము, సముద్రం 100 మీటర్ల మేర కూడా 100 అడుగుల మేర కూడా ముందుకు వచ్చిందంటూ కూడా తెలుస్తున్న పరిస్థితుల్లో పోలీసు పహారా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కళ్ళు కప్పి వీళ్ళు అక్కడ ఈతకెళ్ళిన పరిస్థితి అని చెప్పాలి. ఈ యొక్క దుర్ఘటన చోటు చేసుకున్న తర్వాత అక్కడ ఎవరైతే పహారా ఉన్నటువంటి పోలీసులు కూడా కొంత నిర్మాణం, మేము ఇంతమంది ఇక్కడ కూడా కాపలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎట్నుంచి బీచ్ లోకి వెళ్లారు అంటే ప్రధానంగా ఈ సముద్రం ఏదైతే ఈ వాతావరణం మారిన తర్వాత బీచ్లకు వెళ్ళొద్దంటూ కూడా పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ కాషన్ బోట్లు ఏర్పాటు చేశారు. సముద్రం పోర్టు మీద ఉంది, సముద్రంలోకి వెళ్ళొద్దు, ప్రధానంగా రామాయపట్నం గానీ అలాగే కృష్ణపట్నం, కొత్త కోడూరు ఈ బీచ్లకు వెళ్ళొద్దు అని కూడా అక్కడ ప్రత్యేకించి సైన్ బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు కూడా పిల్లలు ఎవరు ఇక్కడ లెక్క చేయకుండా ఆ సముద్రంలోకి వెళ్ళడం ఈ రోజు వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకోవడం ఆ కుటుంబాలైతే మాత్రం శోక సందాన్ని మిగిలిందని చెప్పాలి.
రైట్ చరిత్ కుమార్, థ్యాంక్ యూ.